హాయ్ హలో నమస్తే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ ఈ షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకున్న పర్లేదని మొదట అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దసరా వరకు డిలే చేయకూడదని డిసైడ్ అయ్యారట. సోదరుడు కళ్యాణ్ రామ్ కి పెద్ద హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1కి రిలీజ్ టార్గెట్ చేస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తయిన షూటింగ్ ఇకపై జరగాల్సిన వర్క్ పోల్చి చూసుకుంటే సెప్టెంబర్ 1కి రావడం చాలా కష్టమని అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 1కి ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కావాలని డైరెక్టర్ బాబీకి జూనియర్ ఎన్టీఆర్ డెడ్ లైన్ పెట్టాడట. దసరాకి 3 పెద్ద సినిమాలు పోటీ పడతాయని కన్ఫర్మ్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆ గుంపులోకి తన చిత్రాన్ని పంపడానికి ఇష్టపడడం లేదట. కళ్యాణ్ రామ్ బ్యానర్ లో హిట్ కోసమని చేస్తున్న ఈ చిత్రాన్ని పోటీలో దించి ఛాన్స్ తీసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ అసలు సుముఖంగా లేడట. జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1న వచ్చి ఘన విజయాన్ని అందుకోవడంతో అదే సెంటిమెంట్ గా కూడా మంచి డేట్ అని, దసరా సీజన్ కోసం వేచి చూడాల్సిన పని లేదని, సెప్టెంబర్ 1న వస్తే కనీసం 3-4 వారాల పాటు ప్రీ గ్రౌండ్ దొరుకుతుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో జై లవ కుశ పనులు అతి వేగంగా పుంజుకున్నట్లు సమాచారం. ఒకవేళ లేట్ అవుతుందని అనిపిస్తే 2 యూనిట్స్ తో 2 షిఫ్టులు చేయడానికి కూడా పక్క ప్రణాళిక వేసుకున్నారని తెలుస్తుంది. అదండి అస్సలు మ్యాటర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.